అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేస్కు సంబంధించి రిపబ్లికన్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ ట్రంప్ తొలి విజయాన్ని అందుకోగా భారతీయ అమెరికన్ అయిన వివేక్ రామస్వామి పోటీ నుంచి వైదొలిగారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిదైన అయోవా కాకస్ ఎన్నికల్లో ట్రంప్ అత్యధిక మెజారిటీ సాధించగా వివేక రామస్వామి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దాంతో తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ట్రంప్కు ఏకంగా 51% ఓట్లు వచ్చాయి. ప్రైమరీ ఎన్నికల్లో భాగంగా జరిగిన మొట్టమొదటి పోలింగ్లోనే ట్రంప్కు భారీ మెజారిటీ రావడంతో ఆయన రిపబ్లికన్ పార్టీపై ఏమాత్రం పట్టు కోల్పోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇదే ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ 21.2% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ 19.1% ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. ఇక వివేక్ రామస్వామికి కేవలం 7.7% ఓట్లు మాత్రమే రావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. అయోవా కాకసస్ ఎన్నికలతోనే ఇది ప్రారంభమైంది. ఈ నెల 23న న్యూ హాంప్షైర్లో ప్రైమరీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత ఒక్కో రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలు జరిపి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. అయితే ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకుండా కొలరాడో, మైన్ రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఈ నిర్ణయంపైన ఆయన అమెరికా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ 2020లో డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మళ్లీ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని పట్టుదలగా ఉన్న ట్రంప్ విజయవంతంగా తొలి అడుగు వేశారు.